హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే డే లెవెల్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకుందాం. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు 1 to 10 చూడకపోతే చూడండి వీడియోస్. ఫస్ట్ ఈడియం ఈజ్ టై ద నోట్. టై ద నోట్ మీన్స్ టు మ్యారీ ఏ మేట్. టు మ్యారీ ఏ మేట్. ఇందులో నోట్ మీన్స్ ఏంటిదంటే, నోట్ అంటే కట్టు ముడి. ఇట్లా మనం ముడి వేస్తాం చూసినావా, దానికి యూజ్ చేస్తారు నోట్ అనేది. ఇట్లా రోపు, తాడు, థ్రెడ్, షూ లేస్ లాంటివి కడతాం కదా, అలాంటప్పుడు ఈ నోట్ అనే దాన్ని యూజ్ చేస్తాం, వాడతారు. ఓకేనా. కాకపోతే ఇందులో నోట్ ఉంది. టై ద నోట్ మీన్స్ మనం ఇక్కడ ఇట్లా గుర్తుంచుకోండి, పెళ్ళి చేసుకోవడం, మంగళసూత్రం కట్టడం. ఈ నోట్ అంటే కట్టడం కదా, కట్టడం. ఏం కట్టడం? మంగళసూత్రం కట్టడం. మంగళసూత్రం ఎందుకు కడతారు? మ్యారీ, టు మ్యారీ ఏ మేట్ అని గుర్తుంచుకోండి. ఓకే. ఏ మేట్ మీన్స్ ఏంటిది అని అంటే లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్. ఓకే. టై ద నోట్ మీన్స్ టు మ్యారీ ఏ మేట్. ఓకే. నోట్ మీన్స్ కట్టడం, ముడి వేయడం. ఓకేనా. నోట్ అంటే కట్టడం. ఏం కట్టడం? మంగళసూత్రం కట్టడం, పెళ్ళి చేసుకోవడం, అలా గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఆఫ్టర్ 5 years ఆఫ్ లవ్ దే డిసైడెడ్ టు టై ద నోట్. 5 years లవ్ తర్వాత వాళ్ళు పెళ్ళి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. దానికి టై ద నోట్ అని ఇక్కడ యూజ్ చేసారు. ఓకే. టై ద నోట్ మీన్స్ టు మ్యారీ ఏ మేట్. సెకండ్ వన్ ఈజ్ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ మీన్స్ వన్ నీడ్స్ టు టేక్ సమ్ యాక్షన్. ఇప్పుడు నిర్ణయం వాళ్ళ చేతిలో ఉంది అని అర్థం. ఇప్పుడు మనమే నిర్ణయం తీసుకోవాలి అని, యాక్షన్ తీసుకోవాలి. తెలుగులో నిర్ణయం, చర్య ఇప్పుడు నీ చేతిలో ఉంది అని అర్థం. దీన్ని ఎలా గుర్తుంచుకుంటారంటే, ఇక్కడ బాల్ ఉంది కదా, ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. టెన్నిస్ గేమ్ గుర్తుంచుకోండి. బంతి ఎటు సైడ్ పోతే అటు సైడు వాళ్ళదే కదా, ఇప్పుడు నెక్స్ట్ మనమే వేయాలి అని అర్థం. ఇన్ యువర్ కోర్ట్, బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే ఇప్పుడు నా చేతులు ఉంటే నేనే వేయాలి అన్నట్టు. వన్ నీడ్స్ టు టేక్ సమ్ యాక్షన్. టెన్నిస్ గేమ్ గుర్తుంచుకోండి. బంతి ఇప్పుడు అటు సైడ్ పోతే వాళ్ళు వేయాలి, మన సైడ్ ఉంటే మనం వేయాలి. మన సైడ్ వచ్చింది కాబట్టి మనం వేయాలి, అలా గుర్తుంచుకోండి. ఐ హ్యావ్ డన్ మై పార్ట్. నా పార్ట్ అయిపోయింది. నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇప్పుడు నీ చేతిలో ఉంది అని అర్థం. ఓకేనా. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే వన్ నీడ్స్ టు టేక్ సమ్ యాక్షన్. ఓకేనా. ఐ హ్యావ్ డన్ మై పార్ట్. నా పని అయిపోయింది, ఇప్పుడు నీ పనే, నీ చేతిలోనే ఉంది అని అర్థం. థర్డ్ వన్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్. ఏ పీస్ ఆఫ్ కేక్ మీన్స్ సంథింగ్ ఈజీలీ అచీవ్డ్. సంథింగ్ ఏదైతే ఈజీగా వస్తుందో, ఈజీ పనిని ఏ పీస్ ఆఫ్ కేక్ అంటారు. చాలా ఈజీ పని. ట్రిక్ ఏంటిదంటే, ఇందులో ఏ పీస్ ఆఫ్ కేక్ ఉంది కదా, ఏ పీస్ ఆఫ్ కేక్ చిన్న పీస్, అది తినడం ఎంత ఈజీ, సో పని కూడా అంతే ఈజీ అన్నమాట. ఓకే. ఏ పీస్ ఆఫ్ కేక్, కేక్ తినడం ఎంత ఈజీయో పని కూడా చాలా ఈజీ అని గుర్తుంచుకోండి. ద ఎగ్జామ్ వాజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ హర్. ఆమెకు ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అని అర్థం. ఓకేనా. బెడ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ బెడ్ ఆఫ్ రోసెస్. బెడ్ ఆఫ్ రోసెస్ మీన్స్ అన్ ఈజీ కంఫర్టబుల్ సిచ్యువేషన్. తెలుగులో సుఖంగా, కష్టాలు లేని పరిస్థితిని బెడ్ ఆఫ్ రోసెస్ అంటారు. అండ్ ఈజీ కంఫర్టబుల్ సిచ్యువేషన్, వాళ్ళది ఎప్పుడు ఈజీగా కంఫర్టబుల్గా ఉంటారు చూసినావా, వాళ్ళది బెడ్ ఆఫ్ రోసెస్ అని అంటారు. బెడ్ ఆఫ్ రోసెస్ మీన్స్ ఈజీ కంఫర్టబుల్ సిచ్యువేషన్, సుఖంగా కష్టాలు లేని పరిస్థితి. ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటాడంటే, బెడ్ ఆఫ్ రోసెస్, బెడ్ మీద మొత్తం రోసెస్ ఉంటాయి. ఆ రోసెస్ బెడ్ మీద పడుకోవడం సుఖమే కదా, అట్లా గుర్తుంచుకోండి. బెడ్ ఆఫ్ రోసెస్, బెడ్ మీద ఫ్లవర్స్ ఉంటాయి, దాని మీద పడుకోవడం సుఖమే. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజీ కంఫర్టబుల్ సిచ్యువేషన్ అని గుర్తుంచుకోండి.
ఎగ్జాంపుల్ ఏంటిదంటే లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ బెడ్ ఆఫ్ రోజెస్. లైఫ్ ఎప్పటికీ సుఖంగా ఉండదు, కష్టాలు లేకుండా ఉండదు అని మీనింగ్. ఓకే, లాస్ట్ 5th వన్. ఏ పిక్చర్ పెయింట్స్ 1000 words. A picture paints 1000 words means an image conveys more than words. ఒక చిత్రం 1000 మాటల కన్నా ఎక్కువ చెప్పగలదు. అంతే కదా, రియల్గానే కదా. an image conveys more than words. ఒక ట్రిక్ ఏంటి, ఒక ఫోటో చూసినప్పుడు స్టోరీ మొత్తం గుర్తుకు వస్తుంది కదా. ఒక ఫోటో చూసినప్పుడు ఈ ఫోటో అప్పుడు దిగినాము, ఈ ఫోటో దిగినప్పుడు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, ఆ పిక్చర్ అనేది మనకు మొత్తం స్టోరీ గుర్తు చేస్తుంది ఒక పిక్చర్ చూస్తే. సో అదే అర్థం. ఏ పిక్చర్ పెయింట్స్ 1000 words. ఆ పిక్చర్ అనేది ఒక 1000 words మొత్తం గుర్తు చేస్తుంది, ఒక స్టోరీ మొత్తం అని. దీని ఎగ్జాంపుల్ ఏంటిదంటే దిస్ ఫోటోగ్రాఫ్స్ ప్రూవ్స్ దట్ పిక్చర్ పెయింట్స్ 1000 words. ఈ ఫోటోగ్రాఫ్ అనేది 1000 మాటల కంటే ఎక్కువ చెప్పగలదు అని అర్థం. 1000 మాటలు చెప్పిన దానికంటే చెప్పడం వేరే, ఒక ఫోటో చూస్తే మనకు గుర్తొచ్చిందంతా వేరే, అట్లా కదా. దిస్ ఫోటోగ్రాఫ్ ప్రూవ్స్ దట్ పిక్చర్ పెయింట్స్ 1000 words. ఈ ఫోటోగ్రాఫ్ చూసినప్పుడు మనకు 1000 మాటల కంటే ఎక్కువ చెప్పగలుగుతుంది ఆ పిక్చర్ అనేది, దానికి అర్థం. ఓకే, ఇది అర్థమైంది కదా. బెడ్ ఆఫ్ రోసెస్ అంటే రోసెస్ బెడ్ మీద పడుకోవడం సుఖమే కాబట్టి దాన్ని ఏమంటారు, ఈజీ కంఫర్టబుల్ సిచ్యువేషన్ అని గుర్తుంచుకోండి. ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే చిన్న పీస్ కేక్ను తినడం ఎంత ఈజీయో పని కూడా అంతే ఈజీ. సో సంథింగ్ ఈజీలీ అచీవ్డ్, ఈజీ వర్క్ అన్నట్టు. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ మీన్స్ ఇప్పుడు మనమే యాక్షన్ తీసుకోవాలి. ఇన్ యువర్ కాబట్టి వన్ నీడ్స్ టు టేక్ సమ్ యాక్షన్ అని గుర్తుంచుకోండి. టై ద నోట్. నోట్ అంటే కట్టడం, టై ముడి వేయడం, టై అట్లా గుర్తు. టై ద నోట్ టు మ్యారీ ఏ మేట్. మంగళసూత్రం కట్టడం, మ్యారేజ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తారు, మ్యారేజ్. టై ద నోట్ టు మ్యారీ ఏ మేట్. మేట్ అంటే లైఫ్ పార్ట్నర్, నోట్ అంటే కట్టడం, ముడివేయడాన్ని నోట్ అంటారు. ఓకే, ఈ 5 idioms మీకు అర్థమైనాయి అనుకుంటున్నా మెమొరీ ట్రిక్స్ తోటి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.